హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మేకప్లో మనకు టాప్ 10 బ్రషెస్ వాళ్ళ బ్రాండ్స్ గురించి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఈరోజు. సో ఈ బ్రషెస్ వచ్చేసి మనకు మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టోనింగ్ అయిపోయిన తర్వాత మనకు కరెక్టర్ ఉంటుంది కదండి. కరెక్టర్కి బ్లెండింగ్ చేయడానికైతే ఈ బ్రషెస్ అనేది మనము చాలా బాగా యూస్ చేస్తాము. బ్లెండింగ్ అనేది ఈ బ్రషెస్ ద్వారా చేయడం వల్ల ఎంత బాగా అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కన్సీలర్ ఉంటుందండి. కరెక్టర్ తర్వాత కన్సీలర్ అనే ఉంటుంది మేకప్లో. ఈ వీటి గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో కన్సీలర్కి ఈ బ్రష్ అయితే యూజ్ చేస్తారండి. సో బ్లెండింగ్ అనేది చాలా బాగా రావాలని చెప్పేసి బ్రష్ అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు కన్సీలర్కి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క బ్రష్ అయితే మనం యూజ్ చేస్తామండి. కన్సీలర్కి, కరెక్టర్కి అండ్ వచ్చేసి పౌడర్ అండ్ ఫౌండేషన్ పరంగా మనం చూసుకుంటే పౌడర్ ఉంటుంది కదండి. సో ఫౌండేషన్ పౌడర్ కానీ కాంపాక్ట్ పౌడర్ కానీ వీటిని బ్లెండ్ చేయడానికైతే ఈ బ్రషెస్ అయితే యూజ్ చేస్తారండి. సో ఓవరాల్గా చూసుకుంటే బ్రషెస్ అనేవి మనకు ఏ బ్రాండ్స్ బ్రష్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను మీకు చెప్పేస్తానండి. సో దీంట్లో ఏంటంటే మనకు నేనైతే మీకు బ్రాండ్స్ నేమ్స్ అవి చెప్తానండి. సో మీకు కావాలనుకుంటే అవే రేంజ్లో మీకు తీసుకోవచ్చండి. ముందు వచ్చేసి పార్క్ అండి. ఇది 7500లో మీకు తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకేంటి బెల్లీ అనే ఉంటుందండి. సో నా దగ్గర ఉన్నవి బెల్లీ బ్రషెస్ అండి. సో ఈ నేమ్ గల బ్రషెస్ ఏంటంటే 3500లో లో బడ్జెట్లో కూడా మీకు వచ్చేస్తుందండి. కాకపోతే పార్క్ బ్రషెస్ ఏంటంటే మీకు అప్ టు అంటే ప్రజెంట్ నుంచి మీరు 7 ఇయర్స్ 5 ఇయర్స్ వరకు మీరు యూస్ చేసుకోవచ్చండి. చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇదైతే ఉండదండి దాంట్లోనూ. మామూలుగా మనం ఇంట్లో కూడా ఈ బ్రషెస్ వాడి మేకప్ ఎలా యూస్ చేయాలో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అండ్ ఈ బ్రషెస్ పరంగా అయితే ఇవైతే యూజెస్ ఉన్నాయండి. సో మీకు దీని పరంగా నేను ముందుగా వచ్చేసి వీటి నేమ్స్ అండ్ మీకు ఎలా యూస్ చేయాలో మాత్రం ఇప్పుడు చెప్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఆ బ్రషెస్ని ఎలా యూస్ చేస్తారు అండ్ ఎటువంటి ఫౌండేషన్స్ కానీ మనకు కన్సీలర్ కానీ కాంటోర్ కానీ ఎటువంటి వాటికి ఎలా బ్రష్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ.